హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువు గారు, ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆధ్యాత్మికత కాస్త పెరిగిందని చెప్పొచ్చు. ఇంతకు ముందును బట్టి చూస్తే అంటే ఒక గత 5-6 సంవత్సరాల కిందన బట్టి చూస్తే ఇప్పుడు కాస్త ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావన కొంతవరకు పెరిగిందని చెప్పొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఇక కొంతమంది తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా లేదా దుర్మార్గాలు అనుకోవచ్చు, అలాంటివి చేసినా ఇదంతా పూర్వజన్మ సుకృతం, ఇలా జరిగింది, పూర్వజన్మలో వీడు ఏమై ఉంటాడో, ఏ రాక్షసుడు అయి ఉంటాడో, అందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా మాటలు వింటూ ఉంటాం మనం. ఇది అసలు నిజమే అంటారా? పూర్వజన్మ యొక్క పాపాలు కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, మనకి తోడ్పాటును అందిస్తాయా? ఈ జన్మలో కూడా మనకి ఏదన్నా మనం చేసే పనుల్లో వాటి తాలూకు ఏమంటారు, వాటి ఆ వాసన అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుందా పూర్వజన్మకు సంబంధించి? చెప్పండి. కృష్ణ చాలా అంటే మిత్రులకు బాగా అవసరమైన ప్రశ్న ఇది, అందరికీ, మన వాళ్ళకి. సరే, ప్రయత్నం చేద్దాం. ప్రశ్న చాలా పెద్దదండి. మొదలు మీరు ప్రారంభించేటప్పుడే ఈ 5-6 సంవత్సరాల్లో భక్తి కాదు ఇది. ఇది భక్తి రూపంలో తమ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భయంతో ఎప్పుడు భక్తి ఉంది. భక్తి అనేది ఒక అద్భుతమైన భావన, వీటన్నిటికీ అతీతమై ఉంటుంది. భగవానుడి యొక్క అవాంగ్మానస గోచరమైన భగవత్ శక్తి మీద అపార విశ్వాసంతో మనం మన జీవనాన్ని కొనసాగిస్తూ భగవత్ కటాక్షాన్ని ప్రార్థించడం భక్తిలో ఒక లక్షణం. అయితే ఉంది, మీరు అన్నట్టుగా పూర్తిగా ఇలా లేదు, కానీ అంత పూర్తి భక్తి కాదు. అది ఒక కొంతమందికి ఉంది, కొంతమందిలో నడుస్తోంది. సరే, మొత్తానికి ఈ భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ వాళ్ళ భయాలు పోగొట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. ఇక జన్మలు అంటారా, ఈ జన్మలకు మొదలు తేల్చుకుంటే పోయిన జన్మల విషయాలు ఆలోచించవచ్చు. అవునా? ఓకే ఓకే, ఏంటి ఆ సూచనలు చెప్పండి గురుగారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనుషులు అంటే ఈ జన్మలో ఇలా ఉన్నారంటే పోయిన జన్మలో ఎలా ఉండుంటారు అనేది చాలా మందికి ఒకటి ఉంటుంది. రెండవది, మామూలుగానే సనాతన ధర్మంలో ఒక సూత్రం ఏంటంటే, మనిషి పుట్టడమే 3 రుణాల్లో పుడతాడు. పుట్టడమే 3 రుణాలు. మొట్టమొదటిది పితృ రుణం. ఒక లక్షణమైన జాతి, మానవ జాతి. జాతి ఇన్ ద సెన్స్ నేను ఈ వర్ణ వర్గ వైషమ్యం ఇవే చెప్పట్లేదు. మానుష జాతి, జంతు జాతి అలా ఉంది కదా. ఈ మానవ జాతిలో పుట్టడం, ఈ జాతికి ఒక ప్రత్యేకత ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధ బంధ విచక్షణ విశ్లేషణ ఆమోద ప్రమోద ఇలాంటివి ఏవో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక పిల్లికి మనం ఎంత పెరుగున్నామో పెట్టామనుకోండి, అది థ్యాంక్స్ చెప్తుందా? చెప్తుందా అండి? చెప్పలేదు కదా. చెప్పాలని కూడా తెలియదు. ఇక్కడ మనం మనిషికి ఏదన్నా గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చామనుకోండి, మన మంచినీళ్ళు తాగండి అన్నాం అనుకోండి, చాలా సంతోషం అండి, నాకు ఇప్పుడు దాహంగా ఉంది, మీరు ఇచ్చారు, వీడు అన్ని చెప్పగలుగుతాడు. అంటే ఆ సంతృప్తిని వెలబుచ్చుతాడు. లేదు, వాడికి దాహం వేస్తుంది, అడగగలుగుతాడు. ఇవన్నీ ఉన్నాయి. అడిగిన వాడిని స్పందించడం ఉన్నది, లేదు ఇవ్వను తిరస్కరించడం ఉన్నది. ఇవన్నీ విచక్షణ విజ్ఞానము ఇవన్నీ కలిగిన ఏకైక జీవి సృష్టిలో మనుష్య జన్మ ఒకటే. అందుకని ఈ జన్మలో నిన్ను ప్రసాదించింది మొట్టమొదటి దైవం పితృదేవతలు. అంతే కదండి. నాకు ఉత్తర సంతానం కావాలంటే, ఉత్తరతః నాకు సంతాన వృద్ధి కావాలంటే నా పితృదేవతల యొక్క అనుగ్రహం నాకుంటే జరుగుతుంది. అంతే కదా. అందుకని వివాహంలో చెప్తారు, ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధర్మమైనటువంటి ప్రజా సంపత్త్యర్థం, ప్రజా సంతానం వివాహం కరిష్య ఏదత్ కన్యా. అంటే ఇప్పుడు మనకి సంతానం కలిగిందంటే మన పితృదేవతల అనుగ్రహం మనకు వాళ్ళకు ఉండాలంటే వాళ్ళు చేసుకోవాలి. ఇది ఒకటి. అంటే మొట్టమొదటి రుణం మనకి అందమైన జాతి, మన మానవ జాతిలో పుట్టించడానికి కారణమైన లేదా పుట్టడానికి కారణమైన పితృదేవతలు, మనం వాళ్ళకి రుణం పడి ఉండాలి. అందుకని మనం తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మొదలు నదుల్లో స్నానం చేసి తర్వాత గుళ్ళోకి వెళ్తాం. ఈ నదులు ఏంటి, పితృదేవత అంతా అందులో కదా. అలాగా. రెండవది ఋషి రుణం. మన జీవన విధానం అంతా ఆధారపడి ఉన్నది ఋషుల వల్ల. భారతీయ జీవితం అంతా సనాతన వైదిక ధర్మాన్ని పట్టే ఉన్నది.
నేను వేదం చదవలేదండి, నాకు అవన్నీ తెలియదండి. ఓకే, వదిలే. నువ్వేం చేస్తావు లేవగానే ఏం చేస్తాను? అమ్మ దగ్గరికి వెళ్తాను, నాన్న దగ్గరికి వెళ్తాను, లేదా నా పిల్లల దగ్గరికి వెళ్తాను, మాట్లాడు. రైట్. ఏం మాట్లాడతావు? నేను ఇవాళ ఇది చేస్తాను, అది చేస్తాను, పిల్లలకి ఒక శుభవాచకాలన్నీ మాట్లాడతావు. తర్వాత మొహం కడుక్కుంటావు, తర్వాత స్నానం చేస్తావు, తర్వాత నువ్వు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటావు, తర్వాత ప్రసాదం ఏదన్నా ఉంటే తింటావు, ఎటన్నా వెళ్ళాలనుకుంటే వెళ్తావు, ఎవరన్నా వస్తే మంచినీళ్ళు ఇస్తావు. ఇవన్నీ వైదికంగా చెప్పబడినవి. వేరే చోట ఈ క్రమం లేదు కదా. కనుక ఈ క్రమాన్ని మన జీవితంలో అవలంబించేలాగా చేసినటువంటి ఋషులకు మనము రుణగ్రస్తులము. రెండవది. మూడవది దైవ రుణం. ఇటువంటి సంబంధాన్ని, అటువంటి ఋషి సంబంధాన్ని, ఆర్ష సంబంధాన్ని మనం అడగకుండానే అనుగ్రహించినందుకు మనం భగవంతుడికి రుణపడి ఉంటాం. ఈ మూడు గుర్తించే లోపు జరిగే పాపాలే చాలా పెద్దవి. సో వీటిని మనం అనుభవించి తీరాలే కదా, ఖచ్చితంగా అనుభవించాలి. ఆనందంగా ఒక 1/2 కిలో అంత ఐస్ క్రీమ్ తిన్నాడు వాడు, తెల్లారు దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు కదా. అన్నప్పుడు నేను ఈ క్షణం నుంచి ఐస్ క్రీమ్ తినను కాబట్టి నాకు జలుబు అంతా వెళ్ళిపోవాలి అంటే, ఈ క్షణం తినకపోతే వచ్చే క్షణంలో నీకు రాదు, కానీ తినదానిది అనుభవించాలా వద్దా? అందుకని కృతం కర్మ, చేయబడిన కర్మ, దాన్ని నువ్వు అనుభవించాలి. అయితే భగవానుడు నిర్దాక్షిణ్యంగా అలా చేయించేవాడైతే కాదు. ఏం చేస్తాడు? ఆ కర్మ తాలూకు ఫలితాన్ని అనుభవించే స్థితిలో నేను ఉంచుతాడు. అంటే అది కష్టపడేదాకా కాకుండా ఏదో కంఠం దగ్గర కాలు గోరు దగ్గరనో ఏళ్ళ దగ్గరనో కొంచెం తీసేసి దాన్ని ఆ నొప్పి తాలూకు అనుభవాన్ని నీకు ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంచి, అయ్యో నేను ఏదో పెద్ద కర్మే చేసి ఉంటాను, నాకు తెలియదు కాబట్టి భగవానుడు నన్ను అనుగ్రహించి నన్ను ఇలా చిన్న ప్రమాదం నుంచి తీయించాడని మనకు ఒక జ్ఞానం వికసించేలాగా చేస్తాడు. ఇది తెలియకుండా చేసిన కర్మ తాలూకు ఫలితమే. ఒకవేళ తెలిసి చేస్తే ఆ దానికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది తప్పని తెలిసి చేస్తుంటే ఏమనిపిస్తుంది? పాకలాడేవాడు అంబాడేవాడు జారి పడితే మనం పరిగెట్టి ఎత్తుకుంటాం కదండి. ఎవడి కొడుకైనా ఎవడి పిల్లవాడైనా మనం అదంతా చూడం. వీడి కొడుకు వాడి కొడుకు ఎవడైనా సరే పరిగెడుతున్నాడు, పిల్లవాడు ప్రమాదంలో ఉన్నాడని ఎత్తుకుంటాం. బాగా 30-40 ఏళ్ళకి వచ్చి వాడు పరిగెత్తు జారి పడ్డాడు అనుకోండి, మనం పోయి ఎత్తుకుంటాం, అందిస్తాం. అవసరం నేను ఎవడు పరిగెత్తమన్నాడు, ఎందుకు పరిగెత్తామన్నాడు కదా. అవునా కదా. అలాగే భగవంతుడు మనకి తెలియని అడుగులు వేస్తున్నంతసేపు భగవంతుడు రక్షించుకుంటాడు. తెలిసి నీకెందుకు నేను పరిగెడతాను అన్నప్పుడు మాత్రం నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. ఇలా ఈ రుణత్రయాల్లోంచి మనం విముక్తం అవ్వడానికి జీవితకాలం ప్రయత్నం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉంటాం. అయితే కర్మలు 3 రకాలు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు తాలూకు సబ్జెక్ట్ చాలా పెద్దది. కర్మలు 3 రకాలు. ఒకటి చేయబడిన కర్మ, రెండవది చేస్తున్న కర్మ, మూడవది చేయబోతున్న కర్మ. దీనికి ఫలితాలు కూడా 3 రకాలు. ఆగామి, సంచితము, ప్రారబ్ధము. ఈ 3 రకాలు. సంచితము, ప్రారబ్ధము సరే అయిపోతున్నవి. ఆగామి అంటే రానున్నవి. ఇవి ఈ మూడిటిలో మనం దుష్టకర్మ ఆల్రెడీ చేసున్నాం అనుకోండి, ఇప్పుడు శరణాగతి చేసామనుకోండి, శరణాగతి చేసి నేను ఇప్పటి నుంచి చేయనండి, నాకు తప్పు అయిందండి, నేను జాగ్రత్తగా ఉంటానండి అని భగవంతుడి దగ్గర లేదా పెద్దల దగ్గర మనం విశ్వాసంగా ప్రార్థించి వారి అనుగ్రహం పొందామనుకోండి, ఆ చేసిన కర్మల తాలూకు ఫలితాన్ని కూడా కృపామూర్తులైన పరమాత్మ దూరం చేసేసి వీడికి కర్మ తాలూకు ఏ పాపాన్ని అంటకట్టకుండా, వెంటబడకుండా వీడిని జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేస్తారు, రక్షించుకునే ప్రయత్నం. కానీ ఏనాటికి తెలుసుకోకపోతే అది ఎంత పెద్ద ప్రమాదం. ఎన్ని జన్మలకి అనుభవించాలో అన్ని జన్మలు నీకు రాయబడి ఉంటుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం జన్మ చక్రంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎన్నో జన్మల తర్వాత కంటికి కనపడే జన్మ దొరుకుతుంది. అంటే కంటికి కనపడకుండా ఉండే జన్మలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆ తర్వాత కంటికి కనపడ్డా మాట వినపడని జన్మలు, ఆ తర్వాత ఇంద్రియాలున్నా
చెప్పుకోరాని జన్మలు, ఆ తర్వాత చెప్పుకున్నా అవతల వాడికి అర్థం కాని జన్మలు, ఇలా 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 మళ్ళీ మానవ జన్మకు వచ్చే వరకు కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని పెద్దవాళ్ళు మనకి శాస్త్ర ధర్మాలు చెప్పినవేమిటి? ఈ సనాతన ధర్మాన్ని ఇలా పాటించు, నిద్రలో కూడా ఎవరికి కష్టాన్ని కలిగించకు, ఏ నాటికి నీవు నీ నమ్మకాన్ని తప్పిపోకు, నిన్ను నువ్వు నిర్ధారణగా నిర్దుష్ట ప్రామాణికతతో నిలబెట్టుకో. దానికి కావలసినవన్నీ ప్రకృతి, వేదము, పెద్దలు, సనాతన ధర్మం నిన్ను సపోర్ట్ చేస్తాయి, నిన్ను ఉద్ధరిస్తాయి అంటూ చెప్పబడుతుంది. ఈ కర్మల తాలూకు ఫలితం ఇవాళ మనం ఒక 10 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాం. ఇవాళ 10, రేపు 10, ఎల్లుండి 10 అని మాట్లాడుకున్నప్పుడు ఈ 10 ప్రశ్నలు మీరు నన్ను అడగడం, లేదా విద్యార్థులు నన్ను అడగడం, లేదా నేను గురువుగారిని అడగడం అనుకున్నప్పుడు నాకు 2 ప్రశ్నలకే సమాధానాలు ఇస్తే మిగతా 8 ప్రశ్నలు నేను వదిలేయాలా, అడగాలా? ఆ 8 ప్రశ్నలు రేపటి పడతాయి. రేపు ఉన్న 10 ప్రశ్నలతో పాటు 8 ఎన్నైనాయి? 18 అవుతాయి మరి రేపు. కాబట్టి మళ్ళీ ఎల్లుండి కంటిన్యూ. అందుకని ఈ రోజటి పని ఈ రోజే, ఈ రోజు పాపాన్ని ఈ రోజే. అందుకే భగవానుని మనం ప్రార్థించేది ఏ రోజు కూడా కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏదైనా తెలుసో తెలియకో చేసామనుకోండి అన్ని దోషాలు. నువ్వు నీ పిల్లాడు కనుక చిన్న చిన్న మాటలతో తప్పులు మాట్లాడినా మురిసిపోతూ వాడిని దగ్గర తీసుకుంటావు కదా, అలా ఇతర జీవరాశుల వలనే నన్ను నువ్వు అలా కృప చేయి స్వామి అని ప్రార్థిస్తాం. మంచి పూజ చేసాం, పెద్ద పెద్ద పండితులతో యజ్ఞాలు చేయిస్తాం. చివరిలో వారు కూడా ఏం చెప్తారు చెప్పండి అమ్మా? మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని. స్వామి ఏదో తెలిసిందో తెలియదో చేసే అవన్నీ కూడా గుణాల కింద చూడగలిగే గుణం నీది కనుక నీ గుణానికి మేము దాసులము, మమ్మల్ని ఎప్పుడూ వీడకుండా రక్ష చెయ్యని పరమాత్మని ప్రార్థిస్తాం. పోయిన జన్మలో ఉండేటువంటి పాపపుణ్యాలు ఒకవేళ సమృద్ధిగా చేస్తే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తర్వాత జన్మలోకి అవి కొనసాగించబడతాయి. ఒక గ్రామంలో మనకి వెనకట షావుకారి పెద్ద షాప్ పెట్టుకుంటారు, ఇంకొకరు చిన్న షాప్ పెట్టుకుంటారు. మనకి పండగలకు లేదా ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం వెంటనే డబ్బులు ఇవ్వలేం కదా. అందుకని ఊర్లో ఉన్నవాళ్ళు అయితే ఆయన ఏం చేస్తాడు, ఇట్లాంటిది ఒక పెద్ద నోట్స్ పెట్టుకుంటాడు. పెట్టుకొని పలానా రంగారావు గారు వాళ్ళ ఇంట్లో పలానా డేట్ నాడు పెట్టుకున్న కార్యక్రమానికి మా షాప్లో తీసుకున్న ద్రవ్యాలు అని రాస్తాడు. మీరు డిసెంబర్లో తీసుకున్నారనుకోండి, డిసెంబర్లో 20,000 రూపాయలు సామాన్ తీసుకున్నాడండి అని. మళ్ళీ జనవరి లాగానే కొత్త పుస్తకం రాసుకుంటాడు అనుకోండి, ఈ పుస్తకంలో ఉన్నాయి వెళ్ళిపోతాయా, క్యారీ చేస్తాడా? అలాగే ఈ చిత్రగుప్తుడు కూడా క్యారీ చేసి మళ్ళీ జన్మకిస్తాడట. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది, ధర్మబుద్ధితో వ్యవహరించడమే మంచిది. సంప్రదాయ సనాతన ధర్మంతో పెద్దలతో మనం తెలుసుకుంటూ ముందుకు పోవడమే మనకి అన్ని విధాలా క్షేమకరము. ఇలాంటి ఆధ్యాత్మిక మాధ్యమాల ద్వారా ఇవన్నీ మనకు దొరకటం ఒక అదృష్టం. మనం అందరం కూడా మంచి విషయాలతో, మరిన్ని విషయాలతో మనమంతా నిరంతరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ శుభం కలగాలని భగవానుడైన సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. సర్వేజన సుఖినో భవంతు అంటూ ఉంటారు. ధర్మం రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే ఖచ్చితంగా ధర్మం నిన్ను రక్షిస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అదే చెప్పారు గురువు గారు. ఇక మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే, అంటే ఈ పూర్వజన్మలకు సంబంధించి కానీ ఇలాంటి ధర్మ సందేహాలు మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్వజన్మలకి సంబంధించి మనం ఎవరెవరిని గౌరవించాలి, ఎవరెవరికి రుణపడి ఉన్నాం, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.